Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల అక్షయ తృతీయ రాబోతుంది. మనందరిలో కూడా చాలా సందిగ్ధంగా ఉంది. 19న జరుపుకోవాలా, ఏప్రిల్ 20న జరుపుకోవాలా, ఏ రోజున జరుపుకోవాలి? మరి ముఖ్యంగా అక్షయ తృతీయ విశిష్టత, అలాగే ఆ ఆది దంపతుల అనుగ్రహం మనందరికీ కూడా శీఘ్రంగా కలగాలంటే ఏం చేయాలి? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మాలో చాలా సందిగ్ధత గురుగారు. ఏంటంటే అక్షయ తృతీయ 19న జరుపుకోవాలా, 20న జరుపుకుంటే 19న ఎందుకు జరుపుకోవాలి, లేదా 20న? మీరైతే ఒక క్లారిటీ డెఫినెట్ గా ఇస్తారు గురుగారు, తెలియజేస్తారా? మొదటగా అక్షయ తృతీయ అనేటువంటిది ఈ నెల 19, 20 చాలా మంది కన్ఫ్యూజన్. రెండు ఎందుకంటే పంచాంగాల్లోనేమో 20వ తారీఖు, ఇంట్లో పెట్టుకునే గోడకు వేలాడి తీసుకునే క్యాలెండర్లోనేమో 19వ తారీఖు. ఇలా చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయింది. ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే, మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా డేట్స్ ప్రకారం జరుపుకునే పండుగలు మనది కాదు. మన ధర్మ ఆచరణ ఎప్పుడు కూడా తిథి ప్రకారం. ఒక్కొక్కసారి తిథి అంటే తిథి ప్రమాణం 24 గంటలు, అంటే ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుండొచ్చు, 22 గంటలకే తిథి అయిపోవచ్చు. ఒక్కొక్కసారి ఇంకొక 24 గంటల కంటే మించి ఉండవచ్చు. కాల ప్రమాణాన్ని అనుసరించి ఎప్పుడు కూడాను ముందు వెనక ఎక్కువ తక్కువ ఉంటుంటుంది. మరి ఇప్పుడు 19వ తారీఖు రోజున ఉదయం 10:28 విధియ వెళ్ళిపోయి తదియ వస్తుంది. తెల్లవారి ఈ తదియ తిథి ఒక దృక్ సిద్ధాంతం ప్రకారం అయితే 7:28 పాత గణితం పంచాంగం ప్రకారం అయితే 11:32 వరకు ఈ తదియ ఉంటుంది. కాబట్టి ఎక్కడ వచ్చింది ఈ మీమాంస అంటే, ఈ అక్షయ తృతీయ రోజునే అనేక విశిష్టత కలిగినటువంటి పండుగలు కూడా ఉన్నాయి. ఆ రోజున పరశురాముడి జయంతి, త్రిలోచన వ్రతం అని ఒకటి చేస్తారు, ఆ రోజున చెయ్యాలి. పైగా అక్షయ తదియ కూడా అయ్యింది, అక్షయ తృతీయ అని అంటారు. కాబట్టి త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటిది సాయంకాల ప్రదోష కాలానికి చేసుకోవాలి. కాబట్టి అటువంటిది 19వ తారీఖు రోజున చెయ్యాలి. అక్షయ తృతీయ సందర్భంగా చేసుకునే పండుగ మాత్రం ఈ నెల 20వ తారీఖే చేసుకోవాలమ్మా, 19వ తారీఖు కాదు. ఆ వ్రతం మాత్రం 19, అక్షయ తృతీయ మాత్రం 20. ఎందుకు అక్షయ తృతీయ 19 అని చెప్తున్నారు అంటే, బహుశా కొంతమందికి సంబంధించినటువంటిది కొంత మిస్ మ్యాచ్ అనేటువంటిది ఎందుకు జరిగింది అని అంటే, సాధారణంగా మనకు పితృ కార్యక్రమాలు చేసుకునే తిథులు అంటుంటాయి కదా, మధ్యాహ్న అపరాహ్న సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథే చేసుకోవాలి. కాబట్టి అపరాహ్న సమయానికి తదియ ఉంది కాబట్టి 19వ తారీఖు శ్రాద్ధ తిథి తదియ అని రాస్తారు. తదియ అంటే ఈ రోజే కదా అని చెప్పి అక్షయ తృతీయ అని చెప్పి చెప్పుకోవడం అనేది వాళ్ళంటే ఈ సంబంధించినటువంటి విషయ జ్ఞానం తెలియని వాళ్ళు ముద్రించేసేసి 19 అని ప్రచారం చేశారు. కానీ ధర్మసింధు ప్రకారము చూసినా ఈ అక్షయ తృతీయ 20వ తారీఖు రోజునే జరుపుకోవాలి. ఇది శాస్త్ర సమ్మతము, అందులో సందేహం లేదు. ఎంత క్లారిటీ చూసారా గురుగారు, అందుకే మిమ్మల్ని అడిగాను గురుగారు. సో 19th కాదు, 20th అక్షయ తృతీయ, మిగతా కార్యక్రమాలు మాత్రం 19th. ఓకే, మరి అక్షయ తృతీయ విశిష్టత తెలియజేస్తారా గురువు గారు? అక్షయ తృతీయ యొక్క విశిష్టత చూస్తే, మన భూమిలో ప్రవహించే నదులలో అత్యంత పవిత్రమైనది గంగా. శివుని జటాజూటము నుంచి భూమి మీద జాలువారిన రోజు ఈ అక్షయ తృతీయ. కానీ గంగా సప్తమి అని చెప్పి, గంగా జయంతి అని చెప్పి సప్తమి తిథి రోజున చేస్తారు, 4 రోజుల తర్వాత వచ్చేది. అంటే ప్రవహిస్తున్నప్పుడు జన్హు మహాముని ఆశ్రమాన్ని ముంచెత్తితే ఆ గంగా మొత్తాన్ని కూడాను పానం చేస్తారు. మళ్ళీ వదిలేటప్పుడు నోటి నుంచి వదిలితే అపవిత్రం అవుతుందని కుడి చెవి నుంచి ద్వారా వదిలారు. అందుకనే జన్హు మహర్షి ద్వారా మళ్ళీ జన్మించింది కాబట్టి జాహ్నవి అయ్యింది. ఇక ఈ అక్షయ తృతీయ రోజునే ధర్మరాజు, పాండవుల అగ్రజుడైనటువంటి ధర్మరాజు సూర్యుని ఉపాసన చేసి సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా అక్షయ పాత్రను పొందడం జరిగింది. ఈ అక్షయ తృతీయ రోజునే మిట్ట మధ్యాహ్నము పగలు సమయంలో పునరుసు నక్షత్రం 3వ పాదంలో 6 గ్రహాలు స్వక్షేత్రము ఉచ్చస్థితిలో ఉండగా, లగ్నములో రాహువు ఉండగా పరశురాముల వారు మిథున లగ్నంలో జన్మించారు. ఇది చెప్పబడినటువంటిది.
ఈ అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతి కూడా అవ్వడం. అంతేకాకుండా మాతంగి జయంతి అని కూడా దశమహావిద్యల్లో మాతంగి జయంతి కూడా ఈ అక్షయ తృతీయ. కాబట్టి ఆ మాతంగి పూజ అనేటువంటిది దశమహావిద్యలో సాయంకాలం పూట చేసుకుంటారు. కాబట్టి మాతంగి పూజ చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఈ సాయంకాలం చేసుకోవడం అనేటువంటిది శిష్టాచారంగా చెప్పబడి ఉంది. ఇక విశిష్టత అనంటే పేరులోనే అక్షయము. క్షయము అంటే తరిగిపోయేది, ఆ క్షయము అంటే తరగిపోనటువంటిది. అందుకనే పూర్వకాలంలో ఒకానొక కృతయుగానికి ఆరంభంగా ఈ అక్షయ తృతీయ, ప్రతి కలియుగానికి ఆరంభం భాద్రపద మాసం ఎలాగైతే వచ్చిందో అలాగే ఈ కృతయుగానికి ఆరంభము, కృతయుగంలో ఉగాది ఈ అక్షయ తృతీయ రోజున జరుపుకునేవాళ్ళు. పూర్వకాలంలో ఒక కోమటి ఉండేవాడు, భార్య ఎంత వారించినా వినకుండా తనకు చేతనైనంత దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం. ఈ అక్షయ తృతీయ రోజున కూడా కుడి చేయికి తెలవకుండా ఎడమ చేయి తెలవకుండా కుడి చేయితో దానాది కార్యక్రమాలు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే జన్మలో అతను గొప్ప పరాక్రమవంతుడైనటువంటి రాజుగా, ధనవంతుడిగా పుట్టి ఆ రాజుగా ఉండి కూడా అనేకమైన పుణ్యకార్యములు చేసిన కారణం చేత దేవతానుగ్రహాన్ని పొంది కైవల్యాన్ని పొందాడు. అక్షయ తృతీయ రోజున ఎటువంటి పుణ్యము చేసినా 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. అంతే విధానంగా ఎంత పాపము చేసినా 1,000,000 రెట్లు పరుగు. అంటే ఒక మనిషిని, పాపం అంటే దొంగతనం ఇంకేదో చేయనవసరం లేదు, ఒక మనిషి గురించి చెడుగా ఆ రోజు మాట్లాడుకున్నా 1,000,000 సార్లు చెడుగా మాట్లాడుకుంటే వచ్చే ఫలితం ఆ ఒక్క రోజున వస్తుంది. కాబట్టి ఇటువంటి రోజున పుణ్య కార్యక్రమాలు చేయడానికే మానవుడు ఎప్పుడు కూడాను ముందుండాలి. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున క్షయము కానటువంటిది కాబట్టి దానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే పుణ్య కార్యక్రమం అంటే దేవతానుగ్రహాన్ని పొందే పూజలు లాంటివి చేసుకోవాలి. ఆ యొక్క దేవుడికి ఒక పుష్పమాల సమర్పించిన క్షయము కంటే మన జీవితంలో అనంతమైనటువంటి పుష్పమాలములు ఇచ్చినటువంటి పుణ్య ఫలితం. అందుకనే ఒకానొక మహాభారతంలో శ్రీకృష్ణుల వారికి చేతి దెబ్బ తగిలితే చూడకుండా తన చీర కొంగును చింపి కట్టినటువంటి రోజు అక్షయ తృతీయ ద్రౌపది. అందుకనే ఆపద సమయంలో ఆమెకి అక్షయముగా ఆమె యొక్క మానాన్ని, అభిమానాన్ని కాపాడగలిగేటువంటి విధంగా శ్రీకృష్ణుల వారు అనుగ్రహించారు. ఆ యొక్క నిండు సభలలో ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంగా. అంటే ఆనాడు చేసిన పుణ్యం అసంఖ్యాకంగా అవసర సమయంలో ఆదుకుంటుంది. అందుకని దేవతా పూజలు చేయాలని శాస్త్రం. అయితే ఇక్కడ విశేషమైనటువంటి క్షేత్రాలు, ప్రాంతాలలో దేవతా పూజలు చేసుకుంటే ఇంకా విశేషం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో ఈ నెల 20వ తారీఖు రోజున చాలా ఘనంగా చేస్తారు అక్కడ కార్యక్రమాలు. ఆ అరుణాచల క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, శత్రుబాధ, జటిలమైన సమస్యల నివారణకి రుద్ర హోమము, సుదర్శన హోమము, మరియు వివాహము, దాంపత్య ప్రాప్తి, ఉద్యోగము, ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి, లక్ష్మీ సూక్త పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో అనగా కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల గోత్రనామాలు ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకి ఉచితంగా కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజున దానాది కార్యక్రమాలు చెయ్యాలని చెప్పాం కదా. ముఖ్యంగా బ్రాహ్మణుడికైనా కానీ, అవకాశము అవసరం ఉన్నటువంటి బీద జనులకైనా కానీ ముఖ్యంగా ఉదక కుంభదానము చెయ్యాలి. అంటే ఇత్తడి పాత్ర, వెండి పాత్ర, లేకపోతే వెండి చెంబు, ఇత్తడి చెంబు, రాగి చెంబులో ఏది లేకపోయినా మట్టి చెంబులోనైనా కానీ చక్కటి శుద్ధమైన నీరుని తీసుకొని అందులో కొద్దిగా హారతి కర్పూరం, కొద్దిగా ఇలాచి పొడి, కొద్దిగా జాజికాయ, జాపత్రి, అలాగే కుంకుమ పువ్వు ఇవి ఇచ్చి మంత్రసహితముగా ఆ యొక్క సమయం చెబుతానమ్మా. ఈ సమయంలో ఏదైతే దానాది కార్యక్రమాలు చేస్తారో అంటే శుక్రహోర మిథున లగ్నము ఉండగా 11:15 నుంచి 11:51 వరకు మధ్యకాలంలో ఈ చెప్పిన దానాది ఉదక కుంభదానము, అలాగే చెప్పులు, చల్లటి వస్త్రము అంటే కాటన్ వస్త్రము, విసనకర్ర, గొడుగు, మరియు మిఠాయిలు, లడ్డూలు, అలాగే ఈ సంబంధించినటువంటి గంధము మరియు మజ్జిగ అన్నముని దానం చేయాలి. దేవాలయంలో కూడా మజ్జిగ అన్నాన్ని ఇవ్వవచ్చు. వృద్ధాశ్రమంలో కూడా వెళ్ళి పండ్లు, ఇతర పదార్థాలు పంచవచ్చు. అనాథలకి ఇవ్వవచ్చు. దారినప్పుడు ఇప్పుడు ఏదైనా పుణ్యకార్యం చేస్తుంటారు, పుణ్యక్షేత్రాలు ఉంటుంటాయి. ఆ పుణ్యక్షేత్రంలో అందరికీ వాటర్ బాటిల్స్ అందించవచ్చు ఆ రోజున. ఏదైనా జలదానం. ముఖ్యంగా ఆ రోజు నుంచి ప్రారంభించి ఇంటి ముందర
ఒక కుండ కొనుక్కొని వచ్చి ఆ సమయంలో కుండలో మంచినీరు పోసి వచ్చే పోయే వాళ్ళందరికీ కూడా తాగమని చెప్పవచ్చు. వాళ్ళందరూ ప్రతిరోజు చేస్తుంటే చలివేంద్రం ఏర్పాటు చేయాలి. సమ్మర్ కూడా కాబట్టి ఏదైనా కానీ చేయవచ్చు. ఇలా పుణ్య కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేయవచ్చు. అనాథలకి వస్త్రదానం చేయండి, సన్యాసులకి అన్నదాన కార్యక్రమం చేయండి. అనాథలకి అన్నదానం చేస్తే చాలా విశేషం అక్షయ తృతీయ రోజున. పైగా ఈ 20వ తారీఖు రోజున ఎందుకు చెప్పాము అనంటే, అక్షయ తృతీయ ఎప్పుడు కూడా చవితితో కూడుకున్న తదియ ఉన్నప్పుడే చేసుకోవాలని శాస్త్రం. ఓకే. కాబట్టి చవితితో కూడుకున్న తది అంటే 20వ తారీఖే, ఇంకా వేరే డౌటే లేదు. క్లారిటీ ఉంది ఆ, ఇక ఆఖరున ఆ ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణుడు అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం కోసం మనం చెప్తామన్నాం కదమ్మా. సాయంకాల ప్రదోషకాల సమయానికి ఆ రోజున శివాలయాన్ని కానీ విష్ణు దేవాలయానికి చేరుకొని చక్కగా అక్కడ ఉన్నటువంటి దేవేరులని నమస్కారం చేసుకొని వీలైతే పూజ జరుపుకొని బయటికి వచ్చిన తర్వాత చీకటి పడ్డప్పుడు బయటికి వస్తారు కదమ్మా, ఆకాశం వైపు చూస్తే 19వ తారీఖు రోజున కూడా చూడాలమ్మా. తదియతో కూడుకున్నటువంటి కాబట్టి 19వ తారీఖు రోజునైనా 20వ తారీఖు రోజునైనా 2 సార్లు చేయవచ్చు. ఈ విధంగా కూర్చొని బయటికి వచ్చి ఆ యొక్క చంద్రుడిని చూస్తే చంద్రుడు ఎలా ఉంటాడంటే నెలవంకగా ఉంటాడు. ఎలాంటి నెలవంక ఉంటారనంటే అమ్మవారి కిరీటంలో సిగలో, ఈశ్వరుడి సిగలో నెలవంకగా చంద్రుడు ఎలా అయితే అర్ధచంద్రాకారంగా ఉంటుందో అచ్చుగుద్దినట్టు అలాగే కనిపిస్తాడు ఆకాశంలో. 19, 20 ఏ రోజైనా చూడొచ్చు. 2 రోజులు చూస్తే మంచిది. అలా చూసి ఆ విధంగా నమస్కారం చేసుకుని విష్ణువుని ఇష్టపడే వాళ్ళైతే ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఈశ్వరుని ఇష్టపడే వాళ్ళు ఓం సాంబ సదాశివాయ నమః లేదా ఓం ఉమాశంకరాయ నమః అనుకుంటూ ఒక 27 సార్లు ఆ చంద్రుణ్ణి చూస్తూ మనస్సులో జపం చేసుకుంటూ ఉండుంటే తర్వాత ఇంటికి వస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుందనంటే, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా చేస్తే చంద్రుని చూసి నమస్కారం చేసుకుని ఆ మంత్రం చదివితే అపిత కుచాంబా సమేతుడైనటువంటి అరుణాచలేశ్వరుని యొక్క దివ్య సన్నిధానంలో జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఫలితం మనకు ఆ సమయానికి కలుగుతుంది. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చేసేసుకోవచ్చు. ఈ విధంగా పొందవచ్చు. అలాంటి రోజునే 20వ తారీఖు రోజునే అరుణాచలంలో ఇంత గొప్ప విశిష్టత అరుణాచలానికి ఉంది కాబట్టి అరుణాచలంలో మన పీఠంలో జాతకరీత్యా సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఉచితంగా మన ప్రేక్షకులకి ఇవ్వడం జరుగుతుంది. 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్ పై కనిపిస్తుంది నెంబర్ చేసి కేవలం 50 మందికి మాత్రమే అవకాశం ఉందమ్మా. డెఫినెట్ గా. ధన్యవాదాలు గురువు గారు. అక్షయ తృతీయ విశిష్టత ఏంటి, ఆ రోజు స్పెషాలిటీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ముఖ్యంగా ఆది దంపతుల ఆశీర్వాదం అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి, అంతటి మార్గాన్ని మా అందరికీ కూడా, మా వ్యూయర్స్ కి కూడా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.